హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 146 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 30. లింగ సహలగ్న వ్యాధులు ఏవి? ఆన్సర్ 4. హిమోపోలియో, వర్ణాంధత్వము 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 31. అండం ఎన్ని రోజుల్లో ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ 1. 28 రోజుల నుండి 30 రోజులు. క్వశ్చన్ నెంబర్ 32. శుక్రకణాలు ఎక్కడ నిల్వ చేయబడతాయి? ఆన్సర్ 2. ఎపిడైడైమాస్. క్వశ్చన్ నెంబర్ 33. స్త్రీ బీజకోశాలు వేటిని ఉత్పత్తి చేయును? ఆన్సర్ 4. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 34. వృషములు ఉత్పత్తి చేయు హార్మోను? ఆన్సర్ 3. టెస్టోస్టిరాన్. క్వశ్చన్ నెంబర్ 35. స్త్రీ ఋతుక్రమము జరిగినప్పుడు కోల్పోవు రక్తం యొక్క పరిమాణం ఆన్సర్ 3. 180 ml. క్వశ్చన్ నెంబర్ 36. ఈ క్రింది వాటిలో ఋతుక్రమ దశ సరైన దానిని గుర్తించుము. ఆన్సర్ 3. మెనిస్ట్రువల్ ఫేజ్, ప్రొలిఫరేటివ్ ఫేజ్, సెక్రీటియల్ ఫేజ్. క్వశ్చన్ నెంబర్ 37. గర్భాశయం బరువు ఎంత? ఆన్సర్ 3. 50 గ్రాములు. క్వశ్చన్ నెంబర్ 38. ప్రోస్టేట్ గ్రంథి ఎవరిలో ఉండును? ఆన్సర్ 1. పురుషులలో. క్వశ్చన్ నెంబర్ 39. క్వశ్చన్ నెంబర్ 39. బర్తలిన్ గ్రంథులు ఎవరిలో ఉండును? ఆన్సర్ 2. స్త్రీలలో. 40. కార్పస్ లూటియం మృతి చెందిన డాష్తో ఏర్పడును? ఆన్సర్ 4. గ్రాఫియన్ పాలికల్స్. క్వశ్చన్ నెంబర్ 41. స్త్రీలలో ఫలదీకరణం ఎక్కడ జరుగును? ఆన్సర్ 2. అండనాళములు. క్వశ్చన్ నెంబర్ 42. ప్రొజెస్ట్రాన్ను ఉత్పత్తి చేయనది? ఆన్సర్ 2. కార్పస్ లూటియం. క్వశ్చన్ నెంబర్ 43. ఈ క్రింది వాటిలో స్త్రీలలో వంధత్వమునకు కారణం? ఆన్సర్ 4. పైవన్నీ. క్లామిడియా అంటూ గనోరియా. గర్భనిరోధక మాత్రలను దీర్ఘకాలకముగా వాడుట పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 44. స్త్రీలలో పెన్సిన్ని పోలిన ప్రత్యుత్పత్తి అవయవం? ఆన్సర్ 3. క్లిటోరసిస్. క్వశ్చన్ నెంబర్ 45. అండనాళము యొక్క విధి ఏమిటి? ఆన్సర్ 3. ఫలదీకరణము దారిని కల్పించుట. క్వశ్చన్ నెంబర్ 46. ఓవలేషన్ అనగా? ఆన్సర్ 2. గ్రాఫియన్ పాలికలు పగులుట లేక చిరుగుట. క్వశ్చన్ నెంబర్ 47. ఫలదీకరణ చర్య ఎక్కడ సమాప్తమగును? ఆన్సర్ 4. అండనాళములలో. క్వశ్చన్ నెంబర్ 48. ఫెలోపియన్ ట్యూబ్స్ యొక్క పొడవు ఎంత? ఆన్సర్ 1. 11 సెంటీమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 49. గర్భాశయం యొక్క పై పొరను ఏమంటారు? ఆన్సర్ 3. పెరిమెట్రియం. క్వశ్చన్ నెంబర్ 50. గర్భాశయం యొక్క మధ్య పొరను డాష్ అంటారు? ఆన్సర్ 2. మయోమెట్రియం. క్వశ్చన్ నెంబర్ 51.
గర్భాశయం యొక్క లోపలి పొరను డాష్ అంటారు. ఆన్సర్ 1 ఎండోమెట్రియం. క్వశ్చన్ నంబర్ 52. సర్విక్స్ యొక్క పొడవు. ఆన్సర్ 1 2.5 సెంటీమీటర్స్. క్వశ్చన్ నంబర్ 53. అండము యొక్క ఉనికి. ఆన్సర్ 2. గర్భాశయానికి ఇరువైపులా. క్వశ్చన్ నంబర్ 54. క్షీర గ్రంథుల అభివృద్ధికి తోడ్పడే హార్మోన్. ఆన్సర్ 1 ప్రొజెస్టరాన్. క్వశ్చన్ నంబర్ 55. గర్భాశయంలో పిండం విడుదలకు కావలసిన పరిస్థితులను సమకూర్చడానికి తోడ్పడు హార్మోన్. ఆన్సర్ 1 ప్రొజెస్టరాన్. క్వశ్చన్ నంబర్ 57. స్త్రీలలో ఒక స్రావ చక్రంలో ఎన్ని అండాలు విడుదలగును? ఆన్సర్ 1 ప్రొజెస్టరాన్. క్వశ్చన్ నంబర్ 58. స్త్రీలలో ఋతుస్రావం చక్రాన్ని నియంత్రించే హార్మోన్. ఆన్సర్ 1 ఈస్ట్రోజన్. క్వశ్చన్ నంబర్ 59. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలను ప్రేరేపించే హార్మోన్. ఆన్సర్ 1 ఈస్ట్రోజన్. క్వశ్చన్ నంబర్ 60. పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను కారణమైనది. ఆన్సర్ 2 ఎంట్రోజన్. క్వశ్చన్ నంబర్ 61. పురుషుల యందు టెస్టిస్ ఎక్కడ ఉండును? ఆన్సర్ 2 స్క్రోటం. క్వశ్చన్ నంబర్ 62. స్త్రీ పురుష బీజాల సంయోగమును ఏమందురు? ఆన్సర్ 4 ఫలదీకరణము. క్వశ్చన్ నంబర్ 63. బహిష్ట రాకుండా అరికట్టు హార్మోన్. ఆన్సర్ 3 ప్రొజెస్టరాన్. క్వశ్చన్ నంబర్ 64. యోని రంధ్రమును కప్పి ఉన్న పొరను డాష్ అంటారు? ఆన్సర్ 3 హైమన్. క్వశ్చన్ నంబర్ 65. సిమెన్లో శుక్రకణాల సంఖ్య 20 మిలియన్ల కన్నా తక్కువ ఉండిన డాష్ వచ్చును? ఆన్సర్ 2 వంధత్వము. క్వశ్చన్ నంబర్ 66. గర్భసంచికి ముందు భాగమున ఏముండును? ఆన్సర్ 2 మూత్రసంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశ.